ఇలా పగలబడి పిచ్చినా కొడుకులా నవ్వడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు కూడా నవ్వుతారు. మా ఇంటి ఓనర్ గారు బిర్యానీ తినమని తీసుకొచ్చిస్తే న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద జంక్ ఫుడ్ తినడం మానేద్దామని డిసైడ్ అయ్యి బిర్యానీ తినడం మానేసాం. పైగా ఆ బిర్యానీ మా ఫ్రెండ్స్ కి ఇస్తే పొట్ట పగిలేలా తిన్నారు. మేము మాత్రం 69 రూపాయలకే షవర్మా వస్తుందని ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి బిగ్ బైట్ షవర్మా షాప్ కి వెళ్తే ఆఫర్ ఎక్కడ కాదు వేరే చోట అని చెప్పారు. ముగ్గురు బండి మీద వెళ్ళేటప్పుడు పోలీసు వాళ్ళు చూస్తే షూలేస్ తీసి ఊరేస్తారు. అందుకే భయం వేసి బండి ఎక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాం. సరే అని కష్టపడి అంత దూరం వెళ్ళి చూస్తే ఆ షాపే మూసేసింది. ఆఫర్ ఉందని చెప్పి షాప్ క్లోజ్ చేయరు కదా అని ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసి చూస్తే అది ఎప్పుడు అక్టోబర్ లో అప్లోడ్ చేసిన రీల్. ఇంకేముంది, అన్ని మూసుకుని బిగ్ బైట్ లోనే షవర్మా తిందామని ఎక్కడికి వస్తే ఈ షాప్ కూడా మూసేశారు. ఇంకా చేయడానికి ఏం లేక వెళ్ళేదారిలో కోడిగుడ్లు కొనుక్కెళ్ళి ఇంటికి వెళ్ళి కూర వండుకుందామని చూస్తే కూర వండుకోవడం పక్కన పెట్టు, కనీసం ఆమ్లెట్ వేసుకోవడానికి కూడా గ్యాస్ లేదు. గ్యాస్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఓనర్ గారి ఇంట్లోకి వెళ్ళి ఒక ఆమ్లెట్ వేసుకొచ్చి ఆవకాయ కలుపుని తిన్నాం. ఆమ్లెట్ వేసుకొచ్చినప్పుడు బానే ఉందిలే కానీ తినేటప్పుడే అనిపించింది నేను ఇచ్చిన బిర్యానీ పందిల్లా తిన్నారు, మళ్ళీ ఆమ్లెట్ కోసం నా గ్యాసే వాడుతున్నారు. దొంగన బట్టలు అనుకుంటారేమో.